తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోకి మరోసారి చిరుత వచ్చింది. శుక్రవారం రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోకి మరోసారి చిరుత వచ్చింది. శుక్రవారం రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోకి మరోసారి చిరుత వచ్చింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చిరుత కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఇది శుక్రవారం రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే దీంతో విద్యార్థులు సిబ్బంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, చిరుతకి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సుధా, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో మరోసారి చిరుత కలకలం రేపింది. నిన్న రాత్రి చిరుత యూనివర్సిటీ ఆవరణలో సంచరించడం జరిగింది. దీంతో అది సీసీ ఫుటేజ్ లో కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గతంలోనే ఈ మధ్య కాలంలోనే సరిగ్గా 20 రోజుల క్రితమే ఓ చిరుతను టీటీడీ ఏడీ బిల్డింగ్ ప్రధాన కార్యాలయం వెనుక వైపే బంధించడం జరిగింది. అయితే మరోసారి మళ్ళీ కూడా చిరుత సంచారం నేపథ్యంలో స్థానికంగా విద్యార్థుల్లోనూ అటు అధ్యాపకుల్లో కూడా తీవ్ర భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎస్వి యూనివర్సిటీతో పాటు స్థానికంగా ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ, అలాగే ఇక్కడ ఉన్న వేదిక యూనివర్సిటీ పరిసరాలు మొత్తం కూడా శేషాచలం అటవీ ప్రాంతం పక్కనే ఉన్నాయి. దీంతో తరచూ కూడా ఎక్కువగా చిరుతలు ఇక్కడ సంచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ యూనివర్సిటీ ఆవరణలో కూడా చాలా రోజులుగా కూడా బోర్డులు కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మధ్యన ఒక చిరుత బంధించామని చెప్పి అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే మరో చిరుత ప్రత్యక్షం కావడంతో ప్రస్తుతం స్థానికంగా విద్యార్థుల్లో అయితే ఆందోళన అయితే ఉంది. అయితే ఈ చిరుతను కూడా బోన్లు పెట్టి బంధించి దాన్ని దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలని అక్కడ ఉన్న విద్యార్థులు గారిని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, ప్రస్తుతానికైతే చిరుత కోసం మరో బోను ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. సకాలంలో చికిత్స అందక